వైఆర్టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మా మంత్రులు ఎక్కడ, మా మంత్రుల ఆచూకీ మీకేమైనా కనిపించిందా? పోనీ మా ఎమ్మెల్యేల ఆచూకీ మీకేమైనా కనిపించిందా? పోనీ మా ఎమ్మెల్సీల ఆచూకీ మీకేమైనా కనిపించిందా? లేదు అంటే కనీసం మా ఎంపీల ఆచూకీ మీకేమైనా కనిపించిందా? ఇది పల్లె నుండి మొదలైన నినాదం రణం. ఎందుకు అంటే 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ ఇటు సెంట్రల్ నుండి ఏదైనా చేయగలుగుతాం, ఏమైనా చేస్తామంటూ చెప్పిన మరో పరిస్థితి. కానీ వాస్తవానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఆచూకీ లేకుండా పోయిన పరిస్థితి, ఎమ్మెల్సీలు ఆచూకీ లేకుండా పోయిన పరిస్థితి, ఎంపీలు ఆచూకీ లేకుండా పోయిన పరిస్థితి. చివరికి మా మంత్రులు కూడా కానరారే అంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. వానాకాలంలో వర్షాలు పడకపోతే ఆకాశం వైపు ఎలా చూస్తామో అదే విధంగా పొలిమేరల కాడ నిల్చొని రోడ్ల వైపు మా ఎమ్మెల్యే కానొస్తాడేమోనని చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రచ్చరచ్చగా మారుతున్న తీరు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలరా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు దాదాపుగా 18 నెలల కాలం ముగిసిపోయింది. వీళ్ళు చెప్పిన అంశాలు వీళ్ళు చెప్పిన కాడికి మనం చర్చిద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గట్ల రుణమాఫీ చేసుకుంటా అని చెప్పారు. అంటే బ్యాంకులలో పోయి తెచ్చుకోర్రి అన్నారు. దాంతోపాటు కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే ఇచ్చిందో పెట్టుబడి సాయాన్ని, దాన్ని పెంచుతూ ప్రతి సీజన్లో కూడా మీకు ఇస్తామని చెప్పారు. అది ఉత్తమాట అయిపోయింది. ఆఖరికి వీళ్ళు ఏదైతే సన్నాలకు 500 బోనస్ కాకుండా అన్ని వడ్లకు బోనస్ అన్నారు. అది ఉత్తమాట అయిపోయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాస్తో కూస్తో సక్సెస్ అయిందంటే ఒక ఆర్టీసీకి సంబంధించి. మరి ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేస్తామని గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రకటించి గవర్నర్ బంగ్లా ముంగట, అప్పుడున్న సౌందర్య రాజన్ బంగ్లా ముంగట ధర్నాలు, రాస్తోరోకలు కూడా చేసిన పరిస్థితి చూసాం. మరి ఈ రోజు ఏమైంది? ఎందుకు మా వాళ్ళు ప్రజలలో కలవాలంటే భయపడుతున్నారు? ఎందుకు మా వాళ్ళు ప్రజలలో కనీసం అక్కడ కనబడాలంటే ఎందుకు భయపడుతున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మా తెలంగాణ మంత్రులు, చాలామంది మంత్రులు ఉన్నారు. ఒకరేమో కోల్డ్ వార్కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు, ఇంకోరేమో అవినీతికి అడ్రస్గా మారిపోయారు, ఇంకోరేమో కేవలం కాన్వాయ్కి అడ్రస్గా మారిపోయారు. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలను పట్టించుకోరా? తెలంగాణ ప్రాంత ప్రజలంటే అంత నిర్లక్ష్యమా? తెలంగాణ ప్రాంత ప్రజలంటే ఎందుకు మీకు ఇంత వివక్ష అనేది తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఎందుకంటే వాళ్ళ సంక్షేమ పథకాల విషయంలో కానీ లేదా వాళ్ళ సమస్యల విషయంలో కానీ ఎక్కడా కూడా కానరావట్లేదు అంటూ కూడా చర్చ, రచ్చ ఇవన్నీ కొనసాగుతున్న తరుణం మనం చూసాం. సో ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా ఎమ్మెల్సీలు, మా వాళ్ళందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఖచ్చితంగా అంటూ కూడా తెలంగాణ సమాజం కోరుకుంటుంది. కానీ మీరు చేస్తున్న పరిణామాలు, మీరు చేస్తున్న అంశాలు కూడా ఎక్కడ కూడా ఈ 4 కోట్ల మంది ప్రజలను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా, అంటే మీరు ఇచ్చిన ఏవైతే మేనిఫెస్టో సంబంధించిన అంశాలు, గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను కంటిన్యూ చేయడానికి కూడా కష్టమే అవుతుంది. ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కొత్త పథకాలను అమలు చేయలేకపోతుంది. అసలు ఎందుకు ప్రభుత్వం ఉన్నట్టు? ప్రభుత్వం ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం. అది ప్రజల కోసం మాత్రమే పనిచేయాల్సిన ప్రభుత్వం. మరి ఎవరి స్వలాభాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది? ఎవరి ఆర్భాటాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది? ఎవరి సంతోష పెట్టడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది? ఢిల్లీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి పనిచేస్తుందా? ఎవరి కోసం పనిచేస్తుంది? ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు. ఎందుకంటే 4 కోట్ల మంది ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వానికి సంబంధించి, ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించి హామీలను అమలు చేయలేకపోతే ఎలా? లేదు పూర్తి స్థాయిలో వాళ్ళకు ప్రజలకు అందుబాటులో లేకపోతే ఎలా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి కదా. మరి వీటి సంగతి ఏంది? మరి వీటి గురించి ఏం మాట్లాడుకుందాం, ఏం చేద్దాం? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలకే వదిలేస్తున్నా. ప్రజలరా, మీ ఇంటికి కానీ, మీ వాడకు కానీ, లేదా మీ ఊరికి కానీ, మీ ఊరి పొలిమేరలకు కానీ ఎవరైనా ఎమ్మెల్యే వస్తే ఇంటర్నెట్లోకి ఓర్రి 6 గ్యారంటీలు, 13 అంశాలు, 460 హామీలు అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ఎంటర్ కొట్టండి, జిరాక్స్ కొట్టుర్రి. సార్ ఇవి ఏమైనా సార్, మా ఊరికైతే మంచిగానే వచ్చి కానీ మరి ఇవి ఇస్తారా ఇయ్యరా, ఏంది మీ సంగతి అని అడుగురు. 100 రోజులైతే అయిపోయింది, మరి 100 రోజులకంటే ఎక్కువనే సమయం ఇచ్చినా, ఇంత సమయం ఇచ్చినా ఇంకా ఎందుకు మీరు జాప్యం చేస్తున్నారు? మరి మీరేమో ఏం చేస్తున్నారో మాకైతే అర్థమైతే లేదు. వాస్తవాలు మాకు ఇక్కడ చెప్తారా, లేకపోతే రాజీనామా చేస్తారా? ఈ ముచ్చట అడుగుర్రి. బస్ మళ్ళీ మీకు ఆ ఎమ్మెల్యేలు కానీ ఇతరత్ర కానీ ఎవరైనా కనబడితే నన్ను అడుగుర్రి. రైట్గా మరో అంశానికి పోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేసుకోరి, షేర్ చేసుకోరి, వాస్తవాలను తెలుసుకోరి. అంతే. బనకచెర్ల
ఈ ప్రాజెక్టు గురించి నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలలో నడుస్తున్న ఈ ప్రభుత్వం కేవలం ఆ ప్రాంత ప్రజల సంక్షేమానికి మాత్రమే నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు. ఇది వాస్తవం. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎవరి సంక్షేమం కోసం, ఎవరి స్వలాభం కోసం పనిచేస్తున్నారో చెప్పాల్సిన అంశం ఒకటి ఉంది. బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది తాత్కాలిక విరామమే అని నేను నిన్న గంటాపదంగా చాలా స్పష్టంగా చెప్పిన. వాళ్ళు కేవలం అనుమతులు మాత్రమే ఇవ్వలేమన్నారు, పర్యావరణ అనుమతులు కానీ అటవీ శాఖ అనుమతులు కానీ, లేకపోతే మరో రకమైన వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నది నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు 84,000 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చుకుంటారు అంటే ఇక అంతకంటే వాళ్ళ యొక్క కూటమికి సంబంధించిన సభ్యుడికి అంత బహుమానం ఇస్తుందంటే అక్కడే అర్థమైపోవాలి. తెలంగాణ రాష్ట్రం మొండి చేయిగా మారిపోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారిపోయే ఛాన్స్ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ కూడా నేను చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని నా తెలంగాణ భూమి అని మనం ఏ విధంగా అయితే మాట్లాడుకున్నామో, ఈ రోజు నా తెలంగాణ మళ్ళొక్కసారి అలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతుంది. ఈ తెలంగాణలో మరో ఉద్యమం చాలా అవసరమని ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పారు. వచ్చిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమం మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ దేనికోసం చేయాల్సి వస్తుంది? గదే నీళ్ళ కోసం చేయాల్సి వస్తుంది, గదే నిధుల కోసం చేయాల్సి వస్తుంది, గదే నియామకాల కోసం చేయాల్సి వస్తుంది అని ఆనాడే చెప్పిండు జయశంకర్ గారు. మరి ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి వచ్చిందా అంటే వచ్చింది. ఒకసారి ఇక్కడ మీరు అందరూ కూడా చూడండి, ఇది బనకచెర్లను పూర్తిగా తిరస్కరించలే, పునఃపరిశీలన తర్వాత మళ్ళీ తెర మీదకి తెస్తాం. మా పోరాటం వల్లే అనుమతులు రద్దయినాయి. బనకచెర్లపై మేమే అలుపెరుగని పోరాటం చేశాం. 11 ఏళ్లుగా తెలంగాణను బీజేపీ నిర్లక్ష్యం చేసింది. నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం. బీజేపీపై పోరాటం ఉధృతం చేయాలి. రాష్ట్ర జలాల విషయంలో రాజీ పడేదే లేదు. నీళ్ల విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. మళ్ళీ అధికారంలోకి రావాలని క్షుద్ర పూజలు చేసినట్లుగా కేసీఆర్ కుట్రలు చేస్తుండు. బనకచెర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీపీటీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాడు. అయితే ఈ పేపర్ను చదివినాక కొన్ని మీకు ఆశ్చర్యకరమైన అంశాలు తారసపడతాయి. అవి ఏంటి, ఎట్లొచ్చినాయి అనేది నేను చెప్తా. మీరు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా 3 విషయాలను చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 1969లో 600 మంది విద్యార్థులు అమరవీరుల ఇల్లు అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి ఆనాడు చనిపోయిన విద్యార్థి సంఘాలకు సంబంధించి విద్యార్థులను కనీసం కడసారి చూపు కూడా చూపించలేదు. నెంబర్ 1 అందరూ కూడా మిస్సింగే. దాని తర్వాత 2001 నుండి 2014 వరకు దాదాపుగా 14 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పోరాటం కొనసాగుతే ఇందులో 1200 పైచిలకు విద్యార్థులు అమరవీరుల ఇల్లు. ఈ విషయాన్ని మీరు చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే 1400కు సంబంధించిన ఎవరైతే 1200 పైచీలకు 1400 పైచీలకు ఉన్నారు అనేది కొన్ని లెక్కలు చెప్తున్నాయి. సో ఈ అమరవీరులతోని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక్కడ జై తెలంగాణ అననివాడు అధికారంలో ఉంటారు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అనని వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఒకటి. ఇంకొకటి, ఆనాడు నీళ్లు నిధులు నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగింది. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ, మనకు సంబంధం లేని మద్రాసోడు వచ్చి మన తెలంగాణలో మనం తెలుగోళ్ళం కలిసి ఉందామని చెప్పి ఆనాడు పెద్ద మనసుల ఒప్పందంతో ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తే మన తెలంగాణ రాష్ట్రం దాదాపుగా 50 ఏళ్ల పైచిలకు అరణ్యవాసానికి వెళ్ళినట్టయింది. సరే, మొత్తానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ పోరాటం ఏంది అంటే మీకు మళ్ళీ చెప్తున్నా, 2001లో తెలంగాణ ఉద్యమం పోరాటం మొదలు పెట్టినప్పుడు ఆ తర్వాత 2004 సంవత్సరంలో పూర్తి స్థాయిలో ప్రొఫెసర్ జయశంకర్ గారు నినాదం మళ్ళొక్క అంశం వచ్చింది. బిడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తుంది కదా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నీళ్లు నిధులు నియామకాల కోసం మీరు పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమవుతుంది. ఎందుకోసం పోరాటం చేయాల్సిన సమస్య ఉత్పన్నమవుతుంది అంటే కేంద్రానికి సంబంధించిన జాతీయ పార్టీలు అయితేనే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాంతీయ పార్టీ కాబట్టి ఒకసారి అధికారాన్ని ఇచ్చారు, మళ్ళీ చేస్తే మళ్ళొకసారి అధికారాన్ని ఇస్తారు. కానీ మూడోసారి అధికారంలోకి రాకుండా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కానీ లేకపోతే ఏంది మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఈ రాష్ట్రం వాడే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను జోకే ప్రయత్నంలో ఉంటాడు. కాంట్రాక్ట్ల కోసం కావచ్చు, పలుకుబడి కోసం కావచ్చు, పదవుల కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు అని ఆనాడే చెప్పిండు జయశంకర్ సార్. చెప్పి ఏం చేసిండు, ఇలా గదే నిజమైంది కదా, ఇలా గదే నిజమైపోయింది కదా. ఈ ప్రత్యేక తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే గదే నిజమైపోయింది. ఎందుకు నిజమైంది? 2022-23 ఎన్నికలలో పూర్తి స్థాయిలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన మూటలను ఇక్కడ ఉండే కొంతమంది మేధావులని, కొంతమంది ప్రశ్నించే వాళ్ళని, కొంతమంది పోరాటం చేస్తున్నారని
వాళ్ళకి అప్పచెప్పిలు ఉన్నాయి లేనట్టుగా. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. ఎడమకాల చెప్పు తీసుకొని కొడితే 32 పళ్ళు రాలాలి అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆనాడు నుండి లొల్లి పెడుతున్నారు. ఎందుకు లొల్లి పెడుతున్నారు? అసలు ఆ ప్రాజెక్టుకి అయిందే 94,000 కోట్లు 84,000 కోట్ల రూపాయలు అయింది. అంతకెక్కువగా 1,00,000 కోట్లు అస్సలే కాలే. ఒకటి. రెండోది ఏం చెప్పిండు? కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసేస్తున్నాడు, ఎక్కడికక్కడ అప్పులపాలు చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ 10 సంవత్సరాల కాలంలో అయిన అప్పులు, కేవలం రేవంత్ రెడ్డి వచ్చిన 2 సంవత్సరాలలో అయిన అప్పులు ఒక్కసారి లెక్క చేయరు. ఎవరు అప్పుల రాష్ట్రంగా మార్చేస్తున్నారు? ఇది అయిపోయింది. మూడోది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇగో ఎమ్మెల్యేలు అరాచకం చేస్తున్నారు, ఎంపీలు అరాచకం చేస్తున్నారు, ఎమ్మెల్సీలు అరాచకం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మీద బట్టగాల్చి మీదేస్తారు. ఇవాళ మన తక్కువ స్కామ్లానే భూమి కనబడితే కథం, ఇంట్లో పనిచేసే వాళ్ళు కేల్కత్తం, ఎవడన్నా ప్రశ్నిస్తే కేల్కత్తం. కేసులతోని అరణ్య రోదన. మా శశిధర్ గౌడ్, అదే మా నల్లబాలు ఇవాళ ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఏం తప్పు చేసిండు ఆయన? ఎవరో ట్వీట్ చేస్తే దాన్ని రీట్వీట్ చేస్తే పాపం ఆయనను అరెస్ట్ చేసి లోపలేసిళ్ళు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదెక్కడి రాజ్యాంగం? కంచంలా అన్నముండంగా బుక్క తింటా అంటే గుంజుకొని పోతిరి, చెయ్యి ఫ్రాక్చర్ అయిందన్నా ఇనకపోతిరి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, వీళ్ళ స్కామ్లకు సంబంధించి ఏమైనా తక్కువ ఉన్నాయా? ఆనాడు పూర్తి స్థాయిలో ఏమని చెప్పిళ్ళు? ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీలు మొత్తం తింటున్నారు అంటే, ఒరే నాయన మీరు వచ్చిరు 18 నెలల కాలంలోనే, మీ 18 నెలల కాలంలో మీరు చేసిన స్కామ్ల లిస్ట్ ఒకసారి చెప్పినా? బీఆర్యూ ట్యాక్స్ అనేది విన్నవా? బీఆర్యూ ట్యాక్స్ అనేది ఒకటి చేసినావు. దాని తర్వాత నా మీద అయిన ఎఫ్ఐఆర్కు సంబంధించి, అంటే రెండో కేసు అనుకుంటా బహుశా అప్పుడు, అది ఇసుక స్కామ్ గీడనే జరిగింది. భూపాల్పల్లి నియోజకవర్గానికి సంబంధించి ములుగు అటు పోతే ఖమ్మానికి సంబంధించిన ఇసుక స్కామ్ను బయట పెడతాయింది. 2. మూడోది రైస్ స్కామ్. దీనికి సంబంధించి నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పదే ఆరోపణ చేసిండు. దాంతోపాటు ఫ్లై యాష్ స్కామ్కు సంబంధించి ఐటీ విభాగం బయట పెట్టింది. నకిలీ మద్యానికి సంబంధించి క్రిషాంక్ బయట పెట్టిండు. దాంతోపాటు ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ స్కామ్, ఇదే స్కామ్ను క్రిషాంకే బయట పెట్టిండు. దాంతోపాటు స్వచ్ఛ బయో స్కామ్, ఇది కూడా క్రిషాంకే బయట పెట్టిండు. సోదా కాంట్రాక్ట్ స్కామ్, దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు బయట పెట్టిను. ఇక నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కాంట్రాక్ట్ స్కామ్, ఇది బీఆర్ఎస్ వాళ్ళే బయట పెట్టిను. దాంతోపాటు ఇంకొకటి ఏంది, యంగ్ ఇండియాకు సంబంధించిన స్కూల్ స్కామ్ను కూడా బయట పెడతారు. ఆ లియోనియా రిసార్ట్ స్కామ్కు సంబంధించి మిస్ వరల్డ్ పోటీలది స్కామేనే, గ్రూప్ 1 పోస్టుల స్కామేనే. దాంతోపాటు ఎస్జిటికి సంబంధించిన నియామకాలు, మూసీకి సంబంధించిన డెవలప్మెంట్ స్కామ్, రాజన్న కోడల స్కామ్, దాంతోపాటు 4th సిటీ స్కామ్. మరి ఇన్ని జరిగినాయి కూడా దీని గురించి ఏం లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈరోజు బనకచెల్ల ప్రాజెక్ట్ అయినా రేపు ఇంకోటైనా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా కలిసికట్టుగా ఉధృతంగా పోరాటం చెయ్యాలి. మనం పోరాటం చేస్తేనే మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోగలుగుతాం. లేదు నా ఇంట్లోకి ఏమొచ్చిందిలే, నా ఇంట్లోకి ఏమైంది, నేను మంచిగానే ఉన్నా, 3 పూటలు తింటున్నా, నా పిల్లలు మంచిగానే ఉన్నా, నా కుటుంబం మంచిగానే ఉన్నదంటే అస్సలు కుదరదు. మేము ఎవరి కోసం పోరాటం చేస్తున్నాం? మా కోసమా? మా ఇంట్లో కోసమా? మా బంధువుల కోసమా? మా స్నేహితుల కోసమా? మా వాడ కోసమా? మా ఊరు కోసమా? మా నియోజకవర్గం కోసమా? మా జిల్లా కోసమా? కాదే, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల కోసం. ఈ ప్రజల తలరాతను మార్చేది రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం. సో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి యనుమల రేవంత్ రెడ్డి మార్పు పేరుతో వస్తే అద్భుతంగా చేస్తాడు అనుకున్నా. కానీ అనాగరిక కాలంలో అడుగు పెడతామని ఎక్స్పెక్ట్ చేయలేను. నేను చెప్తున్నా కదా, ఈరోజు బనకచెర్ల అనేది ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. దీని మీద మనం బ్రహ్మాండంగా పోరాటం చేయాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం. దాంతోపాటు మా ముఖ్యమంత్రి ఏమంటాడంటే, చాలామంది సోషల్ మీడియాలో చూసినా ఈ మధ్యకాలంలో కలత చెందే విషయాలను చూడాల్సి వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ మీద సరే అప్పుడు అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. మీరు చేసిన ఆరోపణలు 1 కాదు 2 కాదు. తాగుబోతు ముఖ్యమంత్రి అన్నారు, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అన్నారు, దాంతోపాటు దొరా అన్నారు, దాంతోపాటు క్షుద్ర పూజలు చేసిండు అన్నారు, అదన్నారు ఇదన్నారు. సో మొత్తానికి మీ పేపర్లలో మీరు ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. క్షుద్ర పూజలు చేసినట్టుగా ఏది కేసీఆర్ కుట్రలు చేస్తుండు అని ఇక్కడ ఒక అంశాన్ని చూస్తున్నా. నేను ఏమంటున్నానంటే, 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి, తనకు గ్రామాలు తెలుసు, మండలాలు తెలుసు, నియోజకవర్గాలు తెలుసు, జిల్లాలు తెలుసు. 14 సంవత్సరాలు విపక్షంలో పనిచేసిన వ్యక్తికి ప్రజల నాడి బ్రహ్మాండంగా తెలుసు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వ్యక్తికి
ప్రజల యొక్క పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ శక్తి సామర్థ్యం ఏంది, వాళ్ళ యొక్క పోరాట పటిమేంది, ఈ రాష్ట్రం ఆవశ్యకత ఏంది అనేది ఆయనకు తెలుసు. క్షుద్ర పూజలు చేస్తే గీస్తే మీరు చేస్తారేమో, మీకు అలవాటు ఉందేమో, అందుకే పదే పదే అవే పదాలు ఉచ్చరిస్తున్నారు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు క్షుద్ర పూజలు చేస్తాడు. ఎలాంటి పూజలు? ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు అవసరమే కాళేశ్వరం అనేది. మీ భాషలో అది క్షుద్ర పూజ అవుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు మీ భాషలో అదే అవుతుంది కాంగ్రెస్ వాళ్ళకి, నాకు తెలుసు. అది మంచి చేస్తే కూడా మీరు క్షుద్ర పూజలే అన్నారు. మీకు ఆ అలవాటులు ఉన్నాయేమో, పదే 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 ఇవే పదాలు వినబడుతున్నాయి ఎక్కడ చూసినా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక అద్భుతమైన శక్తి. ఇది చరిత్ర పుటలలో రాసి పెట్టుకో. కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తాం, కేసీఆర్కు సంబంధించి ఏదో చేస్తామని కాదు. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే దీని మీద నిరంతరాయంగా బనకచెర్ల మీద పోరాటం చేస్తా అని చెప్తాను. బనకచెర్లపై ముఖ్యమంత్రి పీపీటీ నిన్న ప్రజెంటేషన్ ఇచ్చింది కదా, ఒకసారి అది అంతీనుర్రి. అలా నాకైతే మీకేమన్నా అర్థమైతే నాకు కామెంట్ బాక్స్లో పెట్టుర్రు. నేను చెప్తున్నా కదా, నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు, మీరు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి శ్రీశైలంకు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో, నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలో మన నీళ్ళని ఎట్లా ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు తరలి తీసుకెళ్తున్నారో తెలుసుకోండి. దాంతోపాటు ఈ ప్రాజెక్టు మొదటి అడుగు పడనే లేదు, 84,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఎట్లిచ్చిరో తెలుసుకోరు. మా దగ్గర ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు. నిన్న డామ్ డీమ్ డీమ్ బూమ్ బూమ్ బుష్ మొత్తం అధ్యక్ష పదవి అయిపోయింది, మా ప్లీనరీ మన్ను అయిపోయింది అసలు. కానీ గా పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు 84,000 కోట్ల రూపాయలు వస్తే మా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్రంలో అధికారంలో పెట్టుకొని మాకు ఏమి ఇయ్యలే. మా తెలంగాణ రాష్ట్రానికి ఏం రాలే. మహా అంటే మా నేతలకి ఇన్నని పదవులు వచ్చినాయి, వాళ్ళకి ఇన్నని అంత లైఫ్ సెట్ అయింది అంతే. కానీ ఇక్కడ మా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా చేసిలా భారతీయ జనతా పార్టీ? ఏమీ చేయని పరిస్థితి. సో బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది మీరు మళ్ళీ ఆలోచించండి. నిన్న హరీష్ రావు మళ్ళొక మాట చెప్పిండు, చూద్దాం ఈ ముచ్చటేందో కూడా మీకు వినబెడతా. కాంగ్రెస్ను మొద్దు నిద్ర లేపిందే బీఆర్ఎస్, అనుమతులు తిరస్కరించే వరకు పోరాటం. రేవంత్ మళ్ళా పాతాబద్ధాలు ప్రచారం, చంద్రబాబు పట్ల గురుభక్తి చూపుతున్నారు. నీటి హక్కుల విషయంలో అన్యాయం, బీఆర్ఎస్ పై క్షుద్ర పూజ రాజకీయం చేస్తున్నావు, తెలంగాణ సమాజం గమనిస్తున్నది. సీఎం రేవంత్కి హరీష్ రావు కౌంటర్. ఏంది అంటే పూర్తి స్థాయిలో నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంది మనం తక్కువలో ఎన్ని వీడియోలు చేసినాం తెలుసా? ఈ ప్రభుత్వానికి సంబంధించి 37,000 వీడియోలు అంటే దాదాపుగా 17,000 వీడియోలు చేసినాం. 18 నెలల కాలంలో 17,000 వీడియోలు చేసినాం. మీరు ఏ వీడియోనైనా చూడరు, అందులో నేను చాలా స్పష్టంగా చెప్తా. తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన నేతలలో చాలామందికి నీటి గురించి తెలియదు. ఈ తెలంగాణలో ఏ ప్రాజెక్టు, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఏ జలాలు ఉన్నాయి, ఏవేవి ప్రవహిస్తాయో అడుగుర్రి. దాంతోపాటుగా ఇక్కడ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టుల వల్ల ఎన్ని జిల్లాలు సస్యశ్యామలంగా ఉన్నాయి, ఆంధ్రాకు నీళ్ళు ఎలా పోతున్నాయి, ఆంధ్ర దొంగతనంగా నీళ్ళు ఎట్లా తీసుకెళ్తున్నది, దాంతోపాటు ఆంధ్ర అన్యాయంగా మన మీద ఎట్లా కుట్ర చేస్తుంది అని అడగండి. తెలిస్తే దండం పెడతా. అస్సలు తెలియదు వాళ్ళకు. కొంతమందికే తెలుసు. ఇక్కడ వి ప్రకాశ్, శ్రీధర్ అన్న, గి హరీష్ అన్న, నేను చెప్తున్నా కొంతమందికి ఇట్లా ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. తెలంగాణలో నీళ్ళ గురించి టీఎంసీలు, వాటాలు, స్టోరేజ్లు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. నేను మళ్ళీ చెప్తున్నా. అవి తెలియకపోవడం వల్ల ఈరోజు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ 1969 నుంచి మీరు ఒకసారి ఆలోచించండి, అక్కడ 3 పంటలు పండుతున్నాయి. ఇది చరిత్ర, నేను చదివి చెప్తున్నా. 1969లో మన తెలంగాణ రాష్ట్రానికి గజానికి నీళ్లు రావాలంటే కటకట ఉన్నది. కానీ ఇదే ఆంధ్రప్రదేశ్లో 3 పంటలు వండి వాళ్ళు నీళ్లు 3 పంటలు పండిస్తున్నారు. 3 పంటలకు నీళ్ళు యాడ్ నుండి వస్తున్నాయి. ఆనాడు దోసుకున్నారు, ఈనాడు దోసుకుంటారు, రేపు దోసుకుంటారు. దోచుకోకుండా అడ్డు కట్టేసి కబడ్దార్ అని బరిగీసి మనం పోరాటం చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ సరే ముఖ్యమంత్రి గారు ఎంతో కొంత నిద్ర లేచారు, దీన్ని మనం స్వాగతిద్దాం. మంచి పరిణామమే. పోరాటం అన్నది కొత్తేమీ కాదని మనం తెలంగాణ ఉద్యమంలో పాట పాడుకున్నాం కదా, ఇప్పుడు కూడా పాట పాడుకుందాం. అదే దాన్ని అమలు చేద్దాం. ముఖ్యమంత్రి పోరాటం చేయాలి, విపక్షాలు పోరాటం చేయాలి. అందరూ పోరాటం చేస్తేనే కదా నా తెలంగాణ గడ్డ అనేది సస్యశ్యామలంగా ఉండి రైతులు 3 పంటలు పండించుకొని దుబాయ్, ముంబై, మర్దరాసు, మక్కటు, మన్ను, మశానం ఎటు పోకుండా ఈ రాష్ట్రంలో ఉండి వలసలు ఆగిపోయి హ్యాపీగా వాళ్ళ కుటుంబాలతోనే ఉంటారు కదా. ప్రాజెక్టుల విషయంలో మనం పోరాటం అనేది ఎక్కడైతే నిర్లక్ష్యం చేస్తామో అదే మన చివరి ఊపిరైతుంది, గుర్తుపెట్టుకోరు. నేను చెప్తున్నా కదా, ఆంధ్ర పెత్తందారి మీడియా వ్యవస్థకి ఇంకా మనం వాళ్ళు చెప్పింది నమ్మకుర్రి. వాళ్ళు ఏడా చెప్తారు, వాళ్ళ చుట్టూ అంతా ఎవరెవరు ఉంటారో మీకు తెలుసు కదా. మీకు ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తా. నేను మళ్ళీ చెప్తున్నా, ఏది మా తెలంగాణ మీడియా మీద నిన్న ఓ సన్నాసి, ఏమురా సన్నాసి ఏడున్నవరా నాయన, నా తెలంగాణ బిడ్డవేనా, నువ్వేమన్నా ఆంధ్రప్రదేశ్ బిడ్డమా అనే అనుమానం వచ్చింది నాకు.
నిన్న ఏదో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారట. ఒకసారి నేనేమంటున్నా అంటే పేర్లు చెప్పా, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడ ఒకసారి మీరు లెక్క పెట్టుకోర్రి అన్నా. వైఆర్టీవీ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ అంటున్నా, తెలంగాణ శాటిలైట్ ఛానల్ ఎన్ని ఉన్నాయా? గా తెలంగాణ భవన్ పైన ఒకటి ఉంటుంది టీ న్యూస్, మళ్ళా మన V6 వివేక్ అన్నది. పాపం ఆయన మంత్రి పదవి ఎట్లొచ్చింది, ఆయనను ఎంత బెదిరించిల్లు, ఆయనకి వాళ్ళ నుంచి ఏం కావాలన్నారో అది తెలుసు. పాపం అన్నకు తెలుసు, నాకు తెలుసు, మీకు కూడా తెలుస్తుంది త్వర. దాని తర్వాత అటో ఇటో కాస్తో ఇంకొక 2 ఛానళ్ళు ఉంటాయి అంతే, 1 2. ఇక మొత్తం ఆంధ్రోలే. ఓకే, ఈరోజు ప్రశ్నించే గొంతుకలు వచ్చినాయి కదా, దాదాపుగా ఇప్పటి వరకు టాప్లో 15 ఉంటాయి, ప్లస్ 25 కొత్తగా ఏర్పడ్డాయి, ప్లస్ 75 మొన్న వచ్చినాయి. అంటే ఇవన్నీ ఛానళ్ళు కొత్తగా వచ్చినాయి. దీంట్లో ఆంధ్ర మీడియా కూడా ఉన్నది. మళ్ళీ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో దాదాపుగా 25 ఛానళ్ళు మళ్ళీ ఆంధ్రాయే. ఇప్పుడు మీకు టాప్గా కనబడుతున్న యూట్యూబ్ ఛానల్ కూడా ఆంధ్రోళ్ళదే. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ నరనరాన తెలంగాణ రాష్ట్రం రావడం అనేది అస్సలు నచ్చట్లే. స్టిల్ రైట్ నౌ 48 గంటల ముందు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన శాటిలైట్ ఐదర్ డిజిటల్ మీడియా ఒక కాడ కూకొని దావత్తు చేసుకొని సుక్క ముక్క దీన్ని ఏమన్నారట తెలుసా? అరే ఈ నా కొడుకులను తెలంగాణలో మన మీడియానే ఉండాలరా, వీళ్ళది ఉండనియద్రా, వాళ్ళని ఎట్లెట్లు ఇబ్బంది పెట్టాలో అట్లట్లు ఇబ్బంది పెడదాం, వాళ్ళకి సమస్యలు ఎట్లా సృష్టించాలనో అట్లా సృష్టిస్తున్నాం. బిడ్డ గుర్తుపెట్టుకోరి, మీ ఒంటి మీద బట్ట లేకుండా బజాట్లా నిలబెడతాం. ఇది తెలంగాణ గడ్డ అనుకుంటున్నారేమో. నేను మళ్ళా చెప్తున్నా, ఇది తెలంగాణ గడ్డ. నీకు తెలవకుండానే నీ ఒంటి మీద ఏ బట్ట ఉండనీయం. తమాషాలు చేస్తుర్రా తెలంగాణ మీదకి వచ్చి? కుట్రపూరితంగానట మన తెలంగాణ జర్నలిజం మీద దెబ్బ కొడదామని ఈ 25 డిజిటల్ ఛానళ్ళు ఆ పైన శాటిలైట్ ఛానల్ కలిసి మీటింగులు పెట్టుకొని మనల్ని ముక్కా సుక్క తెలంగాణ అంటే తాగుబోతలు తిండిబోతలు ముక్కలేంది సుక్కలేంది నడవదన్నారు కదా. ఈ దొంగలు మొన్న ఊకొని ఇవే ముచ్చట్లు పెట్టుకుంటున్నారట. మన తెలంగాణ మీద కుట్రలు చేస్తున్నా. చెప్పినా మాకు తెలంగాణ ఉద్యమంలో నినాదం ఉండే, ఈ ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం, పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేరలో తరిమి కొడతాం. ఇది మా తెలంగాణ జాతిలో మా తెలంగాణ గడ్డ మీద ఉన్న పోరాట పటిమ. ఎవరికి భయపడడిడా. నువ్వు ముఖ్యమంత్రియా, పిఎమ్మా, సీఎమ్మా, ఎవలా మాకు సంబంధం లేదు భయ్. మా మనోభావాలకు వచ్చినప్పుడు, మా ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఎవడు భయపడాడు కూడా. మా ఆత్మగౌరవానికే భంగం వాటిల్లితే ఎంతటి ఉద్యమానైనా ఉధృతం చేయడానికి మేము వెనక ముందు ఏదైనా జరగవచ్చు. వీళ్ళందరూ కలిసి మన మీద కుట్రలు చేస్తున్నారు. నేను చెప్తున్నా కదా, కొత్తగా వచ్చిన 75 ఛానళ్లలో దాదాపుగా 45 యూట్యూబ్ ఛానళ్ళు ఆంధ్ర పెత్తందారి మీడియా వ్యవస్థ కింద నడిచేవే. కేవలం తిప్పి కొడితే ఒక 15-25 ఛానళ్ళు మాత్రమే తెలంగాణ డిజిటల్ మీడియా ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ తెలంగాణ శాటిలైట్ ఛానళ్ళు చాలా తక్కువ, మొత్తం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించండి. తెలంగాణ ఎవంది ఏ ఛానలు వాడు తెలంగాణోడా ఆంధ్రోడా మనోడా కాదా గంతే, బస్ సెట్ అయిపోతుంది మీకు. నేను చెప్తున్నా కదా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మన కాడ వార్తలను పూర్తిస్తాయి. ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి. నేనేమంటున్నా, వైఆర్టీవీ అనేది ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం ఏర్పడింది అని. ఆయన మా గురువు గారు, మాకు పాఠాలు చెప్పిన పంతులు మాకు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఎందుకు ఇది పెట్టాల్సి వచ్చిందంటే తెలంగాణలో మరో ఉద్యమం అవసరం అన్నారు. శాటిలైట్ ఛానల్లో కూకుంటే ఏమున్నది, 2 లక్షల జీతం ఇస్తారు, అట్లా కాదు. ఈ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం మనం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది, అవసరం ఉన్నది. ఇక్కడ మీడియాలో ఏడా చూసినా ఆంధ్ర వాళ్ళే, మీడియా వ్యవస్థలో మొత్తం ఆంధ్రులే ఉంటారు. మీరు వెనక నుండి ముందు నుండి మొత్తం దవ్వుర్రి. నేను మీకే చెప్తున్నా, సోషల్ మీడియా వారియర్స్, ఒకసారి ఆ కథ ఏందో బయట పెట్టుర్రి. ఏ ఛానల్ తెలంగాణలోది, ఏ ఛానల్ ఆంధ్రులదో చూడుర్రి, మీకే అర్థమైపోతుంది. నా తెలంగాణ మీద ఈ దొంగలందరూ కలిసి కుట్రలు చేస్తున్నారట. మీ కుట్రలకు కుతంత్రాలకు ఆనాడే మేము భయపడలే. మా తెలంగాణ గడ్డ గురించి తెలుసుకో. ఇక్కడి సంస్కృతిని, ఇక్కడి సాంప్రదాయాన్ని, ఇక్కడికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా మా వాళ్లకు చిన్న ఎంటికంత నొప్పి వచ్చినా చెప్తున్నా, తర్వాత మీరు ఐసీయూలో విలవిలలాడాలి ఆక్సిజన్ లేక. అట్లుంటుంది మా పోరాటం. నేను చెప్తున్నా, ఐసీయూలో ఉండి ఆక్సిజన్ లేకుండా విలవిలలాడాల్సి వస్తుంది. ఇది తెలంగాణ గడ్డ. ఈ గడ్డ మీద ఎవడైనా కుట్రలు కుతంత్రాలు చేస్తే చెప్తున్నా కదా, మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అంటారు షెట్టు గట్టేసి తొండలేసుడు, పేగులదేవి మెడలే, అవన్నీ మా రేవంత్ చెప్పేటి అన్నీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన. ఎవరు ఇక్కడ కుట్రలు చేసినా గవే అయితే. నేను చెప్తున్నా కదా. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నిన్న కేటీఆర్కి ఇది అన్నాడండి, నాకు చాలా ఆలోచింపజేసిన విషయం. నిన్న నేను చెప్తున్నా ఏంది అంటే,
ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. నిన్న కేటీఆర్కు సంబంధించి ఈ ట్వీట్కు సంబంధించి ఒక్కసారి నేను చూసిన కల్వకుంట్ల తారక రామారావుకు సంబంధించి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మీకు ఒక్కసారి ఆ విషయాన్ని కూడా చెప్తా. కేటీఆర్ గారు నిన్న ఒక పదునైన అస్త్రాలు నిజంగా నేను ఆశ్చర్యపోయిన అంశాలు చూసిన తర్వాత, ఒకటి రేవంత్ రెడ్డి గారు, అన్నా రేవంత్ అన్న, ఓ అన్నయ్య రేవంత్ అన్నయ్య, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీకు కొన్ని అంశాలను సూటిగా సుత్తి లేకుండా అడిగిండు. మీ దగ్గరకు వచ్చినాయో మీ దగ్గరికి రాలేదో, మీ చుట్టూండే భజన బ్యాచ్ చెప్పిందో, మీ చుట్టూండే దయ్యాలు మరి వేదాలు వల్లిస్తున్నాయో, వేదాలు ఏం జరుగుతున్నాయో నాకైతే తెలియదు, కానీ ఇది తెలుసుకో. నిన్న కేటీఆర్ చాలా స్పష్టంగా నిన్ను కొన్ని క్వశ్చన్లు అడిగిండు, నిన్ను ప్రశ్నలు అడిగిండు. ఆ ప్రశ్నలు ఏందో చెప్తా. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఆనాటి రోజులు తిరిగి వచ్చాయి, రాష్ట్రంలో మళ్ళీ యూరియా కొరత, యూరియా కోసం రైతులు ఇబ్బందులు పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో కాంగ్రెస్ నేతలు బడాబాబుల ఇల్లులు, దాంతో పాటుగా ఇది హైడ్రాకు కనబడడం లేదా, నిరుపేదల ఇళ్ల లక్ష్యం కూల్చివేతలు, హైకోర్టు స్టే ఆర్డర్లను కూడా ఉల్లంఘన, బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సంబంధించి ఆగ్రహం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సంబంధించి ఆగ్రహానికి సంబంధించి. అయితే ఇందులో కొన్ని అంశాలను మనం చూద్దాం. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని అంశాలను కేటీఆర్ ఏ విధంగా మాట్లాడిండు, కేటీఆర్కు సంబంధించి ఏం జరిగిందో చూద్దాం. మొట్టమొదటి ప్రశ్న, అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను అడగట్లేదు, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మిమ్మల్ని అడిగిన మొట్టమొదటి ప్రశ్న, నువ్వు కొడంగల్లో రెడ్డికుంటను పూడ్చి మహల్ కట్టొచ్చు, కొడంగల్ నియోజకవర్గంలో మరి కొడంగల్ ఏడగట్టినో నాకైతే తెలియదు, కానీ కేటీఆర్ అడిగిండు, రెడ్డికుంటను పూడ్చినవట, ఆ రెడ్డికుంట అనేది ఒకటి ఉన్నదట, దాన్ని పూడ్చేసి మహల్ కట్టినవట, మరి ఏ మహల్ కట్టినో నాకు తెలియదు. మీ అన్న తిరుపతి రెడ్డికి దుర్గం చెరువు దగ్గర ఎఫ్టీఎల్లో ఇల్లు ఉండవచ్చు, ఉన్నది, ఓకే. మీ రెవెన్యూ మంత్రి హిమాయత్ సాగర్లో ప్యాలెస్లో కట్టవచ్చు, ఉన్నాయి. మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు, ఆ చెరువు నడుమ గెస్ట్ హౌస్ ఉన్నది, మనం పోయినాం. కేవీపీ లాంటి పెద్దలు బఫర్ జోన్లలో గెస్ట్ హౌస్లు కట్టుకోవచ్చు, ఉన్నాయి. పెద్ద బిల్డర్లు మీకు లంచం ఇచ్చి మూసీ నదిలోనే అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు, ఇది కూడా ఉన్నది. కానీ నీకు హైడ్రాకు ఇవేవి కనబడవు. తమ ఇండ్లు కూల్చవద్దని హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలను ఎత్తినోరు మొత్తుకున్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కనికరం చూపించకపోవడం అత్యంత దుర్మార్గం. అయితే ఏమన్నాడు తెలుసానే, 1 2 3 4 5 6 ప్రశ్నలు అడిగిండే. 6 ప్రశ్నలలో రేవంత్ అన్న ఏం అడిగిందంటే, నువ్వు కొడంగల్లో ఏదో రెడ్డికుంటున్నదట, దాన్ని అట మొత్తం సాఫ్ చేసేసి దాంట్లో మహల్ కట్టినవట, మరి అది మీ ఇల్లా ఏందో నాకు కూడా తెలియదు, కానీ దాని సంగతి ఏందో ఒకసారి చూసుకో. మళ్ళీ మీ అన్నకు ఎఫ్టీఎల్ దుర్గం చెరువు దగ్గర ఉన్నది కదా ఇల్లు, ఆ ఇల్లుకు సంబంధించి హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు కదా, మరి ఇదే పేదల హైకోర్టు నుండి స్టే ఉన్నది, మరి వీళ్ళిల్లు కూడా కూల్చేసిల్లు, మరి ఆ ఇల్లు ఎప్పుడు కూల్చేస్తావు అని అడుగుతాండి. ఇది కథ. మీ రెవెన్యూ మంత్రి హిమాయత్ సాగర్కు ప్యాలెస్లు ఉన్నాయి కదా, మరి ఆ హిమాయత్ సాగర్కి సంబంధించిన చెరువు మొత్తం షెర్లనే ఉన్నది, దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు. దాంతోపాటు మన మహేందర్ రెడ్డి ఉన్నాడుగా చీఫ్ విప్, ఆయననైతే ఘోరం ఊళ్ళో బుడ్రాయి లెక్క షెర్ల మధ్యలో ఎట్లా ఫామ్ హౌస్గా ఇచ్చిండో నాకు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. ఎఫ్టీఎల్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది చెరువు చుట్టూ, కానీ ఆయన ఏకంగా షెర్లనే ఉంటాడు. ఇక కేవీపీ తెలుసు కదా, మొత్తం పెద్ద ప్యాలెస్లే ఉన్నాయి, మరి వీటి సంగతి ఏంది, పెద్ద బిల్డర్లకు ఇస్తాను కథ ఏంది అని డైరెక్ట్గానే అడుగుతున్నాడు కేటీఆర్ ఏమడుగుతున్నాడు అంటే, మరి చెప్పవా ఏంది సంగతి అనేది బాహాటంగానే అడుగుతున్నాడు. దాంతోపాటుగా కేటీఆర్ అడిగే ప్రశ్నలకు మరి ఎవరు సమాధానం చెప్తారు, ఎట్లా సమాధానం చెప్తారు, మా మంత్రులు చెప్తారు, మా ఎమ్మెల్యేలు చెప్తారు, మా స్పోక్స్ పర్సన్ చెప్తారంటే కుదరదు. 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే మీరు చెప్తేనే జర గట్టిగా ఉంటుంది, ఉన్నది లేదా వాస్తవమా కాదా, మరి మీరు ఏం చెప్తారు, దాన్ని బట్టి ఎట్టుంటాయో పరిణామాలు చూడొచ్చు. ఇంకొకటి, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది, కరెంటు కోతలు, యూరియా కష్టాలు, విత్తనాల కష్టాలు, అన్ని కష్టాలే. మరి అలాంటి రాజ్యం నువ్వెందుకు తీసుకొచ్చినావు? ఇందిరాగాంధీకి పార్టీ వాళ్ళది కావచ్చు, నీ ఆలోచనలు అవి కాదు కదా, నీ ఆచరణ అది కాదు కదా, నీ వ్యూహాత్మకమైన అంశాలు అవి కాదు కదా. మరి ఈరోజు నువ్వు ఎందుకు ఆ కుంపటిలో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు? ఒకసారి ఇక్కడ చూడుర్రి, రాష్ట్రంలో మళ్ళీ యూరియా కొరత అంటే వ్యవసాయ శాఖకు సంబంధించి, దాంతోపాటు రైతులకు ఏం కావాలి, ఎప్పుడెప్పుడు అందించాలనేది కనీసం జ్ఞానం అన్న ఉండాలి కదా. అధికారులన్నా పూర్తి స్థాయిలో మరి వానాకాలం వచ్చింది, యూరియా కావాలి, డిఏపి కావాలి, ఫాస్ఫరస్ కావాలి, ఇంకోటి బస్తాలు కావాలి, వాళ్ళకు సకాలంలో రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుదామని ఉంచాలి కదా. ఏమయ్యా, ఇది ముఖ్యమంత్రి చెడ్డ పేరు వచ్చే. ఇక దాంతోపాటు
బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ పరిధిలా కాంగ్రెస్ నేతలు బడాబాబుల నేతలని మరి వాళ్ళు ఇల్లు ఎందుకు కూల్చావు నాకు అర్థం కాదు. ఏమన్నా అంటే పేదోడు పొట్ట చేతి పట్టుకొని హైదరాబాద్ వచ్చి తిని తినక, నేను నిజంగా చెప్తున్నా, ఇప్పటికీ చెప్తున్నా, నాలాంటి ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులు, నాలాంటి వాళ్ళు, నేను పేద మధ్యతరగతి కుటుంబ సభ్యున్నే, నేనేమంటున్నానంటే మేము కనీసం ఒక్క పూట భోజనం కోసం అంటే పోరాటం ఆ రోజు యుద్ధం చేయాలి పని మీద, ఏదన్నా పని చేస్తే కానీ పొట్టనేయడం మాకు చిరకాల కళ ఇల్లు కట్టుకోవడం అనేది. మరి అలాంటి ఇండ్లను కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు ఎందుకు కూల్చేస్తున్నారు? అంత అవసరం ఏమొచ్చింది? ఎందుకు కూల్చాల్సి వస్తున్నది? దీని సంగతి ఏంది అని అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే పేదల ఇండ్లు హైడ్రా కనబడతలే. అయ్యా రంగనాథ్ గారు, యారే పోలీస్ ఆఫీసర్ నా కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది కూడా ఈ పెద్ద మంచే. మీరు ఎంత నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణతో ఉంటారో నాకు తెలుసు. మరి ఆ నీతి నిజాయితీ నిబద్ధత కేవలం పేదోళ్ళ మీదనేనా, ధనవంతుల మీద, బడాబాబుల మీద ఉందా అని అడుగుతున్నారు ఈ తెలంగాణ సమాజం. అయ్యా రంగనాథ్ గారు, మీరు హైడ్రా కమిషనర్ కదా, అడుగుతున్నారు ఈ తెలంగాణ సమాజం. ఈరోజు పేదోళ్ళ గురించి పూర్తి స్థాయిలో కూడా మీరు గిట్లయితే హైకోర్టు ఆర్డర్ ఉండంగా, అరే ఒక తల్లి అయితే ఘోరం, అసలు నాకు ఎంత బాధ అనిపించింది అంటే ఆ తల్లి వీడియో పట్టుకొచ్చున్నా నేను. మా వైఆర్టీవీ అందుకే చెప్తున్నా, పేదోళ్ళ పక్షాన నిలుచుంటుంది, పేదోడి ఛానల్ రేది. నేను చెప్తాను, నేను డెలివరీకి పోయొచ్చేలోపు ఇల్లు కేల్కతం చేసిర్రండి. ఎంత దారుణం అంటే ఇట్లా డెలివరీకి పోయిల్లో లేదో అట్లా మొత్తం కథం చేసేసేసారు పూర్తి స్థాయిలో. వచ్చేటాలకు ఇల్లు మొత్తం ఆగమైపోయింది. ఇగో గీ తల్లి చెప్తుంది నువ్వు డెలివరీకి పోయొచ్చేలోపు. మా చెల్లె డెలివరీకి ఉంది, ఫోన్ చేస్తే 4 గంటలకే పోయినాం, వచ్చే వరకు ఇల్లు కొట్టి సార్. డెలివరీ అయితే మళ్ళీ వచ్చి ఎక్కడ ఉంటారు మీ చెల్లె వాళ్ళు కావచ్చు మీరంతా? ఏం చేయాలి, వచ్చి నీకు ఉండడానికి స్థలం లేదు, రోడ్డు మీద బతికే మాది సార్. నీకు కాలమొక్క ఈ దేవేంద్ర రెడ్డి ఇప్పిస్తా నోట్లు ఇప్పించుకుండు, మా నెత్తి మీద మంచిగా అమ్మ. అర్థమైందా? డెలివరీకి పోయొచ్చేలోపే ఇగో ఇల్లంతా సాఫ్ చేసేది. వెనక చూస్తున్నారు కదా, ఇదే హైడ్రా కూల్చేసింది. హైడ్రా కూల్చేసిన ఇదే. మరి రోజు ఒకటి నేను చూపెడితే అయినా చూపెట్టుడు ఎందుకండి? ఎఫ్టీఎల్ పరిధి దుర్గం చెరువు అంత స్పష్టంగా కనబడుతుంది, కేవీపీ అంత స్పష్టంగా కనబడుతుంది, పొంగులేటి అంత స్పష్టంగా, మహేందర్ రెడ్డి అంత స్పష్టంగా. ఇంకా దీంట్లో వీళ్ళకి ఇంకా చూపెట్టాల్సిందే ఉన్నదండి. తెలంగాణ ఇవన్నీ అడుగుతుండో మరి కేటీఆర్కి ఏం సమాధానం చెప్తావు? తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పుర్రు కాంగ్రెస్ వాళ్ళు. మీకే వదిలేస్తాను నేను మీకే వదిలేస్తాను అది. ఇక పాసమైలారం ఘటన చాలా బాధాకరం. ఇక దీని గురించి నేను చెప్పాలి, ఇది వర్ణాతీతం. దీన్ని ఎంత బాధ అంటే నేను నిజంగా చెప్తున్నా, బూడిదే మిగిలింది. సిగాచిలో పేలుడుకు 51 మంది బలి. 2 తెలుగు రాష్ట్రాలలో ఇది అతిపెద్ద ప్రమాదం. బాంబుల్లా పేలిన రియాక్టర్లు, కూలిన భవనాలు, అంతకంతకు భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య. ఒక్క పటాన్ చెరువు దవాఖానలోనే 37 మృతదేహాలు. మృతులలో 6 వ్యక్తులు తెలుగు రాష్ట్రాల వారు. ఇప్పటికీ వరకు 14 మృతదేహాల గుర్తింపు, అప్పగింత 23 ఇక 23 మృతదేహాలకు DNA శాంపిల్స్ సేకరణ. తమ వారి కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు. గల్లంతైన బిడ్డల జాడ చెప్పాలని చేతులెత్తి వేడుకుంటున్నారు. ఇక చూడుర్రి చెప్తా. పెళ్లి చూపులకు వెళ్లే లోపే సిగాచి పరిశ్రమలో సీనియర్ కెమిస్ట్రీగా విధులు నిర్వహిస్తున్న జి వెంకటేష్కు ఈ నెల 6న పెళ్లి చూపులు పెట్టుకున్నాడు. సోమవారం సంభవించిన పేలుళ్లలో అతడు చనిపోయాడు. సంఘటనా స్థలంలో కాలి బూడిదయ్యాడు. బంధువులు అతడి దుస్తుల ఆధారంగా కాస్త ఆనవాళ్లను గుర్తించి ఇలా బూడిద అస్థికలను కవర్లో కట్టి వాటిని గంగలో కలిపితే వెంకటేష్ ఆత్మ శాంతిస్తుందేమోనని తీసుకెళ్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న హృదయ విదాకరం. ఇగో ఇది బూడిది. మీరు అంటారు కదా, ఓ అవ్వా ఓ అయ్యా నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడే, ఏం చేస్తున్నాడటరా? నౌకరీ చేస్తున్నాడు. ఏడ చేస్తున్నాడు? ఇగో చూడు ఇప్పుడు ఇది అతని యొక్క పార్థివ దేహం కాదు, అతని శవం కాదు. ఆయన పూర్తి స్థాయిలో కూడా కాలిపోతే, ఆయన శరీర అవయవాలు ఏది దొరకకపోతే దుస్తుల ఆధారంగా ఆయన బూడిదని కొంత తీసుకుపోయి ఆ గంగా నదిలో లేకపోతే కలపడానికి కనీసం ఆయన ఆత్మ శాంతిస్తుందని తీసుకెళ్తారు తల్లులారా. ఈ హైదరాబాద్లో కెమికల్ ఫ్యాక్టరీలలో, కొన్ని ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న చాలామంది జీవితాలు ఇదే. ఆ జీడిమెట్ల కానీ, షాపూర్ కానీ, సంగారెడ్డి కానీ, అటు పటాన్ చెరువు కానీ, ఇవన్నీ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించినవి. ఇది ఈ సైడ్ ఈసీఎల్ కానీ. ఇక చూడుర్రి, సోమవారం అంటే 6వ తారీఖు ఈయన పెళ్లి చూపులు. ఈ కథ ఇట్లున్నదా? ఇక గిదైతే ఇంకా ఘోరం. గిది ఈయన కథ చెప్పుర్రి. మా అన్న రేవంత్ అన్న ఏమంటాడు తెలుసా? మేము ఇచ్చేది లచ్చే, కానీ ₹1 కోటి అడిగిస్తాం. ఎప్పుడు ఇస్తారు? ఇక మళ్ళీ కనబడుతుంది ఇదేమన్నా వార్త? చూడుర్రి,
పాసమైలారం బాధితులకు పరిహారంపై చేతులెత్తేసిన ప్రభుత్వ వాటాలపై ప్రశ్నించిన జర్నలిస్టులపై సీఎం రేవంత్ అసహనం. శాతాలు వాటాల సంగతి మీకెందుకు అంటూ రుసరుసలు. దాంతోపాటు సీఎం కేసీఆర్గా ఉంటే న్యాయం జరిగేది, శాపనార్థాలు కాంగ్రెస్కు తగులుతాయి, సిగాచి బాధితుల ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. గీడ రాష్ట్ర ముఖ్యమంత్రి గడ కూకొని తలా 20 లక్షలు ఇస్తే ఏమవుతుందని మన సొమ్మే కదండి. మన ప్రజలు 4 కోట్ల మంది తలా రూపాయి ఏమండి, తలా రూపాయి అన్న పోతుంది కదా. మన పన్నులుగా ఏదో ఒకటి మన మీద రూపాయి భారం అయితే మనం ఏమన్నా అద్దానమ్మా. పాపం కుటుంబాలలో నిండు పెళ్ళైన వాళ్ళు, రేపు మాపు పెళ్లి చూపులైన వాళ్ళు, గర్భిణీగా ఉన్న ఆమె, చిన్న పిల్లలతోని మొన్ననే కాన్పైన ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కుటుంబ సభ్యుల. ఒకటా రెండా ఏమని చెప్పాలి, ఎట్లా అని చెప్పాలి. ఒక్క కొడుకున్నోళ్ళు ఎంత ఘోరమైన విషయం అండి. 1 లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటుందా ప్రభుత్వం? అరే ఇప్పటి వరకు ఆ యాజమాన్యం అలా ఎవరు జాడపత్తలేరటాలు. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుందండి. అరే ప్రభుత్వం అన్నప్పుడు భరోసా ఇవ్వాలి, ప్రభుత్వం అన్నప్పుడు నేను ఉండాలి అన్న, ప్రభుత్వం అన్నప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు దూడవాలి, ప్రభుత్వం అన్నప్పుడు ఏదన్నా అయితే మేము ఉన్నామనాలి, ప్రభుత్వం ఎవరైనా చనిపోతే మా కుటుంబానికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది అనాలి. 1 లక్ష రూపాయలు ఇచ్చేసి మేము ఇక 1 కోటి రూపాయలు ఇప్పిస్తామంటే ప్రకటన చేస్తే నేను నిజంగానే 1 కోటి రూపాయలు ఇస్తాను కావచ్చు మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అనుకొని, మా యనుమల రేవంత్ రెడ్డి నిజంగానే మా రియల్గా హీరో అయినరా అనుకున్నా నిన్న తమిళని కూడా పెట్టినండి. మీకు చూపెడతాగు. నిన్న నేనేమని చెప్పినా అంటే పూర్తి స్థాయి ఇగో రేవంత్ రెడ్డి రాక 1 కోటి రూపాయల ప్రకటన. ఇక చూడు తంబు కూడా చూడురు మీరే. రేవంత్ రెడ్డి రాక 1 కోటి రూపాయల ప్రకటన అని నేనేదో మా వాళ్ళకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద బిడ్డలకు సంబంధించి వాళ్ళకి న్యాయం జరుగుతుందేమోనని నేను అనుకుంటే ఇవాళ మా బిడ్డలను అరిగోస పెట్టబడితే 1 లక్ష రూపాయల. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బడా వ్యాపారాలు చేసి ఆర్థికంగా ఉన్న వాళ్ళు పాపం వాళ్ళ కుటుంబాలకు ఇవ్వండి అయ్యా, తలో 10 లక్షలు ఇయ్యరు. ఘోరమైన పరిస్థితి అది. వర్ణాతీతం మాటలలో నేను కూడా చెప్పలేను, కన్నీళ్లలో చెప్పలేము. వాళ్ళ ముఖాలు చూస్తే మీకే అర్థమైపోతుంది. అరే 6వ తారీఖు పెళ్లి సూపులు బూడిద పట్టుకొని పోతారు అవశేషాలు దొరకక. ఇంకొక ఆయన పరిస్థితి ఒక్కడే కొడుకట. బాబ్బా ఏం బాధ ఏం కథ. ఇక ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కేసీఆర్ ఉంటే కళ్ళు మూసుకొని తలో 25 లక్షలు ఇచ్చేది. నేను చెప్తున్నా కదా, అది దిల్దార్ గుండెరా భయ్. తెలంగాణ ఉద్యమంలో నిజంగా చెప్తున్నా, కేసీఆర్ అనే గుండె దిల్దార్ గుండె. అది ఎలాంటి కల్మషం లేని గుండె. అది కొంచెం ఎమోషనల్. అంటే మనిషి మీద ఉండే ఆ కష్టాలు నష్టాలు అన్నీ తెలుసు కాబట్టి దిల్దార్గా 25 లక్షలు ఇచ్చేది. వాళ్ళని ముక్కు విండి 2 కోట్లు వసూలు చేసి ఇచ్చేటోడు కేసీఆర్. నిజంగా చెప్తున్నా ఇచ్చేటోడు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదే. రేవంత్ రెడ్డి వచ్చి కేవలం 1 లక్షేనా 1 కోటి రూపాయలు అడిగిస్తే ఎప్పుడు అడిగిస్తారు, ఏం అడిగిస్తారు, అలా ఎంత శాతం ఏం చేస్తారు వీళ్ళు, ఏం చేయగలుగుతారు? ఇగో నేను చెప్తే కాదన్నారు, మావంతో కేసు వేపిస్తే ఆయమంటుంది. ఇప్పుడు నేనేం చేసిన అంటే ఒక పోలీస్ స్టేషన్కు సంబంధించి మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. పేర్లు చెప్పా ఏ జిల్లా చెప్పా. ఆయన ఏమన్నాడంటే, అన్న నాది సివిల్, పోలీసు వాళ్ళకు ఈ సివిల్ వివాదాల ఏంది అన్నాడు. అయితే నేను చాలా సందర్భాలలో కూడా ఇదే వేదికగా చెప్పిన, మీ దగ్గర మీ రాజ్యాంగం ఉంటుంది, ఆ రాజ్యాంగాన్ని మీరు అతిక్రమిస్తే మా రాజ్యాంగం ఉంటుంది. మేము మా రాజ్యాంగంలో చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. మాది ఇన్ఫినిటీ, మాది యూనివర్సల్. మీరు ఎంత చేసినా దొరకం మేము. అంత డేంజరస్ సామ్రాజ్యం అది. ప్రజల రక్షణ కోసం ఉండే ఒక ఆర్మీ ఇది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, పోలీసులు భూముల పంచాయతీలలో ఉంటారా అండి? ఉండరు. మొన్న మీరు ఒక ఆడియో ఉంటారు, ఈ నల్గొండ దగ్గర ఎక్కడో సంథింగ్, అది వాళ్ళ అన్నను పట్టుకరా, రే తోలుకరా అని బండి ఎక్కించుకోనరా మన అయితే తీసుకురా అంటాడు. ఎవరు? రో. అసలు ఈ పోలీసు యూనిఫామ్ వేసుకున్న ఏ ఒక్క వ్యక్తికి కూడా కనీసం రెస్పెక్ట్ ఇవ్వకపోయినా లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేయించవచ్చు. గుర్తుపెట్టుకోరు. నా కేసు విషయంలో చాలామంది అదే ఎదుర్కొంటున్నారు డిపార్ట్మెంట్. ఇగో పోలీస్ స్టేషన్లు కావు సెటిల్మెంట్ల అడ్డాలవి. ఇట్లా ఇప్పుడు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హైకోర్టు ఇట్లా చెప్పినందుకు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇది వాస్తవాలు, ఇది రియాలిటీ, ఇది గ్రౌండ్ రియాలిటీ. చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళ నాకు. నిజంగా కూడా మస్తు హ్యాపీగా ఉన్నది. ఇది నిజం, ఇది చాలా క్లారిటీ, ఇది గ్రౌండ్ రియాలిటీ. పోలీస్ స్టేషన్లు కావు సెటిల్మెంట్ అడ్డాలవి. వాస్తవమే. తానా మెట్లు ఎక్కాలంటే జనం భయపడుతున్నారు. ఎందుకంటే సివిల్ వివాదాలు పరిష్కరించే అధికారం వారికి ఎక్కడిది? రాష్ట్రంలోని పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. సెటిల్మెంట్లు చేసే వారిపై చర్యలు తీసుకోవాలనే ఆదేశం. ఇప్పుడు మా ఏసీబీ కానీ ఇతరత్ర ఉంటారు కదా, పోలీస్ స్టేషన్ల మీద పడురు, మీకు కోట్లు లక్షల డబ్బులు కనబడతాయి. నేను మళ్ళా చెప్తున్నా,
అవి పోలీస్ స్టేషన్లు కావు, సెటిల్మెంట్ల అడ్డాలు. చట్టం, కోర్టులు, కోర్టు ఆర్డర్లతో వాటికి పనికి లేదు. చట్టాన్ని చుట్టంలా చాప చుట్టేస్తున్నారు. చట్ట వ్యతిరేక పోలీసులే సెటిల్మెంట్లు పెద్దలుగా అవతారం ఎత్తుతున్నారు. పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్తే కేసు నమోదు, దర్యాప్తు, ఆపై కోర్టుకు షార్ట్షీట్. చివరికి కోర్టు తీర్పు. వీటిని చాలా మంది పోలీసులు తోసి పుచ్చారని తామే రారాజుగా మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ల ధోరణి తారాస్థాయికి చేరింది. ఇక చెప్పుర్రయ్యా, ఇక చెప్పురు. దీని మీద మా పోలీసు వ్యవస్థ ఏం చెప్తుందో ఎదురు చూద్దాం. చెప్తారా ఏమన్నా సమాధానం? ఇది గ్రౌండ్ రియాలిటీ. చాలా హ్యాపీగా చెప్తున్నా నేను, వాస్తవమైన విషయం. హైకోర్టు చెప్పింది 100% నిజం. నిజంగా హైకోర్టుకు సెల్యూట్, పాదాభివందనాలు జడ్జిలకు. నిజంగా చెప్తున్నా మా లాయర్లకు, వీళ్ళందరికీ. సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోతున్నాయి పోలీస్ స్టేషన్లు. నిజంగా ఒక్కొక్క పోలీసు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తున్నాడు. చాలా బాధకరం. అందులో మంచోళ్ళే ఉన్నారు. మంచోళ్ళ గురించి టాపిక్ కాదు, మంచోళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. ఎవరైతే అడ్డాలుగా సెటిల్మెంట్లు అడ్డాలుగా మార్చేస్తున్నారో వాళ్ళే. ఇక చూడు, హైకోర్టు చెప్పింది. ఇప్పుడు నేనో మీరో ఇంకెవరో ట్విట్టో రీట్వీట్ చేస్తే ఇప్పుడు కేసావు. హైకోర్టే చెప్పింది కదా, గమ్మునుండవా అంటారు. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. అంటే పోలీస్ స్టేషన్లలో, గ్రామీణ ప్రాంతాలలో సివిల్ వివాదాలు, భూముల పంచాయతీల విషయంలో సెటిల్మెంట్గా అడ్డాగా మారిపోయినాయి. హైదరాబాద్ లాంటి సిటీలలో ఆస్తుల విషయంలో సెటిల్మెంట్లుగా మారిపోయి, లేకపోతే ఇతరత్ర విషయాలలో ఇట్లనే మారిపోతున్నాయి. ఇది వాస్తవమైన విషయం, మీరందరూ గమనించాల్సిన విషయం. నేను చెప్తున్నా కదా, పోలీస్ స్టేషన్లు కావవి సెటిల్మెంట్ అడ్డాలు. వాస్తవం. కొన్ని పోలీస్ స్టేషన్ల దగ్గరికి పోవాలంటేనే జనం బెంబేలు ఎత్తిపోతున్నారు. చాలామంది పోలీస్ స్టేషన్ల నుంచి నాకు కాల్ చేస్తున్నారు. అన్న, పాత ఎస్ఐ ఉండే, కొత్త ఎస్ఐ వచ్చేసిండు, మా భూమి వివాదంలో ఇట్లా చేస్తుండు. అన్న, కొత్త సిఐ వచ్చిండు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అన్న, రకరకాల భూముల పంచాయతీలలో ఇదే జరుగుతున్నది. పోలీస్ స్టేషన్కు భూములకు ఏం పంచాయతీతో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎవరికి నేను చెప్తున్నా కదా, మీకు ఇలాంటి సమస్య ఏర్పడితే బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఒకటి ఉంటుంది, అక్కడికి ఓరి. వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వాటిలలో అన్నిట్లో హెల్ప్ చేస్తారు. కొంతమంది లాయర్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. రైట్. ఇక ఫార్మాసిటీ ఏడాదిన్నరగా విన్న పదం ఇది. మీ చెవులలో ఇట్లా మొత్తం రిధం వస్తుంది. ఫార్మాసిటీ ఫ్లాట్లపై గద్దల్లా వాలిన పెద్దలు. మీర్ ఖాన్పేట లేఅవుట్లలో దళార్ల దందా. రైతుల పరిహారం, నేతల పలహారం. రైతులకు ఇవ్వాల్సిన పరిహారం నేతలకు పలహారంగా మారిపోయిందట. ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలకు పలహారంగా మారుతున్నాయి. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేసి భూములను రైతుకు తిరిగి వెనక్కిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు తిరిగి ఇవ్వకపోగా రైతులకు ఇలాంటి ఇంటి స్థలాలు కేటాయింపులో లేఅవుట్లపై కాంగ్రెస్ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. ఏడాదిన్నరగా పొజిషన్ ఇవ్వకుండా వేధించడమే కాకుండా ఇప్పుడు రైతులను భయపెట్టి అద్దెకి పావుసేరు స్థలాలను కొల్లగొడుతున్నారు. బహిరంగ మార్కెట్లో చదరపు గజం 30,000 వరకు ఉండగా 4 నుంచి 5,000కు కొనుగోలు చేసి రైతులను నట్టేట ముంచుతున్న పరిస్థితి కనబడుతుంది. 350 ఎకరాలలో లేఅవుట్ల అభివృద్ధి చేసిన కేసీఆర్ ప్రభుత్వం భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు గుంట ఇంటి స్థలం కేటాయింపు. ఏడాదిన్నరగా పొజిషన్ ఇవ్వకుండా వేధిస్తున్న కాంగ్రెస్ లేఅవుట్ నుంచి 330 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ హైవే అలైన్మెంట్ ఖరారు. ఇదే అదునుగా అన్నదాతలను భయపెడుతున్న కాంగ్రెస్ నేతలు అనధికారికంగా ఒప్పందాలు చేసుకుని అడ్డగోలుగా ఫ్లాట్ల కొనుగోలు. 30,000 గజం ఉంటే 4,000 నుంచి 5,000 కొనుగోలు. ఇక చెప్పుర్రా ఏమని చెప్పిల్లు మీరు? ఇది రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మహేశ్వరానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా 19,400 ఎకరాలలో గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించి భూసేకరణ చేసిన సంగతి తెలిసిందే. 14,000 ఎకరాలకు పైగా కూడా భూమిని సేకరించి పరిహారం పట్టా కింద 16.5 లక్షలు, అసైన్ భూమికి 8.5 లక్షల నగదు చెల్లించి ఈ కోల్పోయిన వాళ్ళందరికీ కూడా భూములను ఇచ్చింది. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఇవి. నేను చెప్తున్నా కదా, రైతుల పరిహారం, నేతల పలహారం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక చూడురి, నేను మళ్ళీ చెప్తున్నా, పేదవాడిగానే మిగిలిపోతున్నా నా తెలంగాణ గడ్డలో. చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. నేను మళ్ళీ చెప్తున్నా. ఎంత బాధ అంటే మీరు ఊహకందని మాట, మీరు ఊహించనంత మాట. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈ నా తెలంగాణలో మళ్ళీ ఆగమైపోతున్న బ్రతుకులు, మళ్ళీ చిద్రమవుతున్న బ్రతుకులు ఏం చేయాలనో ఒక్కసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. రైతుల పరిహారం నేతల పలహారంగా మారిపోతున్నది. ఏది భూములు కోల్పోయినాయని ఇప్పటికే నొత్తునీరు మొత్తుకొని ఏడుస్తున్న ఆ బిడ్డలకు సంబంధించి వాళ్ళ గుంట భూమి కూడా దొబ్బుకపోతున్నారు. కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది? ఇగో ఇదవుతుంది. ఇంతకు మించి ఏం చెప్పాలి మీకు? ఇంతకు మించి ఏం చెప్పాలి? ఇక అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఈ డైలాగులు బాగానే ఉంటాయి. జై జవాన్ జై కిసాన్ సూపర్గా ఉంటుంది.
అన్నదాత అబ్బా వారవ్వా ఈ పదాలన్నీ వినడానికి చాలా బాగుంటాయి. కానీ ఇదేంది? కేసీఆర్ పాలనలో ముందే ఏర్పాట్లు. కేసీఆర్ పాలనలు ఎట్లుండే? ఇగో యూరియాకు సంబంధించిన ఏంది అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముందస్తుగా గిట్ల ఏంది రైళ్ళల్లో వస్తే లారీలలో ఎక్కించుకొని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలలో పంపించేది. మరి మా రేవంత్ అన్న పాలన వస్తే ఇగో ఇట్లా ఏంది? ఇవన్నీ ఆధార్ కార్డులే, చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అన్నీ ఆధార్ కార్డులే, చెప్పులు, మధ్యలో రాళ్ళు, కవర్లు. ఇది ఇగో యూరియా కొరత, రైతన్న కుతకుత. నెలకు ఒక్కసారే యూరియా ఇవ్వాలి. మనకు లోటు వచ్చింది, ఈ నెల ఇక రాదు. ఒక్కసారి ఇచ్చిన రైతులకు మళ్ళీ యూరియా ఇవ్వద్దు. ఊరిని అన్యాయం పాడుగాని ఇది ఎక్కడిదే? రోజుకు 5 టన్నులకు మించి అమ్మితే జైలు శిక్ష. అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడీలపై సస్పెన్స్ వేటు తప్పదు. అధికారులను హెచ్చరిస్తూ ఆడియోలు సర్క్యులేట్. యూరియా పంపిణీపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ కేంద్రంపై నెపం నెట్టడం యత్నం. మళ్లీ పాత రోజులే, క్యూ లైన్లలో చెప్పులు, ఆధార్లు, రైతుల కుస్తీలు. పరిస్థితి చేయిదాటాక సమీక్షించని సీఎం రేవంత్. కేంద్రానికి లేఖలు, ప్రకటనలకే తుమ్మల పరిమితం అంటూ కూడా చూసిన పరిస్థితి. ఇది ఎక్కడ అనుకుంటారు? వింటారా? కాంగ్రెస్ సర్కార్ ఏడాదిన్నర కాలంలో రైతులు మళ్లీ ఎరువుల కరువు తెచ్చింది. సరఫరాపై చేతులెత్తేయడంతో యూరియా కోసం క్యూలు, చెప్పులు, కుస్తీలు మొదటికొచ్చాయి. మంగళవారం పలు పిఎస్సిఎస్ల ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్సి బిలో ఆధార్ కార్డులను లైన్లో పెట్టి నిరీక్షిస్తున్నారు. మంచిర్యాల జిల్లా నిన్నెలలో ఓపిక నశించి ఒకరినొకరు కొట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు, కామారెడ్డి జిల్లా గాంధారిలో అన్నదాతల ఆందోళనకు దిగిన పరిస్థితి ఇది. ఇక చెప్పుర్రు ఏం చెప్తారో. ఇక దాంతో పాటు ఇక్కడ ఉమ్మడి పాలనలో ఎరువుల కోసం రైతులు పడ్డ గోసను గత సీఎం కేసీఆర్ చరమగీతం పాడారు. సాగు రెట్టింపు పైన, ఎరువుల వినియోగం రెట్టింతల పైన ఎక్కడా కొరత లేకుండా చూశారు. అసలు కొరత ఎందుకు వస్తున్నది, దీనికి పరిష్కారం ఏంటి వంటి అంశాలపై లోతైన పరిశీలన చేశారు. ఏప్రిల్, మేలలో కేంద్రంతో, కంపెనీలతో చర్చలు జరిపి డబ్బులు చెల్లించి ఎరువులను కొనుగోలు చేశారు. ఢిల్లీలోనే అధికారులను మకాం వేయించి మన కోటా సాధించుకొని వచ్చేలా కాపుగాశారు. సీజన్కు ముందే ఎరువులు తెప్పించి జిల్లా కేంద్రాలలో నిల్వ చేయించి వానలు కురియగానే రైతులకు అందించిండు కేసీఆర్. ఇది కేసీఆర్కు, రేవంత్ రెడ్డికి, నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెంట్ ఉంటుంది. ఇది రాసుకోర్రి, నేను చెప్పిన మాట కాదు, ఇది ప్రజలు చెప్పిన మాట, నేను చెప్పలే. అన్నా కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది? భూములకు అబ్జర్వ్ చేస్తారు. అన్నా కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది? కరెంటు కోతలు. అన్నా కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది? నీటి కొరత. అన్నా కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది? యూరియా కొరత. ఇట్టుంటుంది. ఎందుకు వచ్చిన కాంగ్రెస్? ఎవరి కోసం వచ్చిన కాంగ్రెస్? మార్పు అంటే గిదా మార్పు. ప్రజల అభివృద్ధి గమనాన్ని చూస్తూ ఉంటే వారవ్వ ఎవరా ఈ ముఖ్యమంత్రి అని అడిగేటట్టు ఉండాలి. కానీ ఇవాళ ఏమైపోయింది? గిట్ల అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం చెప్తాం? అంతకుమించి ఏం చెప్తారో చెప్పురు, ఇక మీరే చెప్పురు. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏముంటుంది? ఇక దాంతోపాటుగా ఇది చూడు, మిషన్ భగీరథ పైపులు మాయం. ముప్పారం పథకానికి ముప్పు, పైపులు గుణాలు ఆక్రమార్కుల పరం. గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు ఇక పట్టించుకొని మిషన్ భగీరథ అధికారులు. నల్గొండ జిల్లా మున్సిపాలిటీ నిడమానూరు మండల కేంద్రంలోని 80 గ్రామాలకు తాగునీరు అందించిన ముప్పారం మంచినీటి పథకం అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారింది. అధికారులు పట్టించుకోకపోవడంతో పైపులను కొందరు అక్రమార్కులు రాత్రి వేళల్లో జేసీబీలతో తవ్వి పైపులను అమ్ముకుంటున్నారట. అయిపోయింది. దొంగ లచ్చిలు. కాంగ్రెస్ వచ్చింది, దొంగలు పడుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించినవి అంటే ఇవి మనయండి. అవన్నీ ఎత్తుకపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం సమాధానం చెప్తారు? ఒకసారి మీరే ఆలోచించాలి. ఏం సమాధానం చెప్తారు? ఇక చెప్పుర్రి. ఇక ఇది గిట్లున్నదా? ఇక ఇంకొక విషయం, మేము ప్రశ్నిస్తే మమ్మల్ని కేసులు పెడుతున్నారు, లోపలేస్తున్నారు. ఒకే సెకండ్. మరి ప్రభుత్వ ఉద్యోగులు ఒకసారి ప్రశ్నిస్తే ఇంక్రిమెంట్లు కట్. క్వశ్చన్ చేసిన ఉద్యోగ సంఘాల నేతలకు 3 ఇంక్రిమెంట్లు నిలిపివేత. ట్రెజరీ డైరెక్టర్ ఉత్తర్వులు. ఉద్యోగులను కించపరిచేలా కేఎస్ఆర్సీ మూర్తి వ్యాఖ్యలు. ఆందోళనలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు. ఇక చూడురి, వీళ్ళ సమస్యల గురించి వీళ్ళని అడిగినందుకు వీళ్ళ ఇంక్రిమెంట్లను కట్ చేస్తున్నారట. ఇది ఎవరు? దీని పరిష్కారం, ఉద్యోగులు తమ పరిష్కారం కోసం, సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులను కలిసి సాధారణంగా వారి డిమాండ్లలో సాధ్యమైనవి పరిష్కరించడం, లేకపోతే కొంత సమయం తీసుకొని సహజంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి వాళ్ళు ఏదైనా విషయాన్ని చెప్పదలుచుకున్నా, వాళ్ళు ఏదైనా వినతి పత్రం ఇవ్వదలుచుకుంటే వాళ్ళ జీవితాలను ఇట్లా చేస్తారట. ఇంక్రిమెంట్లు ఇస్తలేరట. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఎవరుంటారు? ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. సంక్షేమ పథకాలను ఎవరు ప్రజల్లోకి తీసుకెళ్తారు? ప్రభుత్వ ఉద్యోగులు తీసుకెళ్తారు. వాటి యొక్క అమలు తీరుతెన్నలను ఎవరు చూస్తారు? ప్రభుత్వ ఉద్యోగులు చూస్తారు. వాటి లోపాలను ఎవరు చూస్తారు? జర్నలిస్టులు చూస్తారు. ఇది పాపం వీళ్ళు ఇలా అడిగినందుకు వీళ్ళ జీవితాలు ఇది. ప్రభుత్వ ఉద్యోగులు క్వశ్చన్ చేస్తే వాళ్ళ జీవితాలు ఇదండి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నిస్తే వాళ్ళ పరిస్థితి ఇది. ఇంక్రిమెంట్ల కట్. ప్రశ్నిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి
ఇంకేం చెప్తాం మనం? ఇక నిన్న బీజేపీ ఎన్నికలు జరిగినాయి కదా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మాజీ. సో వారికి వైఆర్టీవీ తరఫున హృదయపూర్వక అభినందనలు, ఆల్ ది బెస్ట్. కానీ మీరు ఎట్లా పోరాటం చేయాలంటే గర్జించే సింహం లెక్క చేయమంటలేం, లేదా కుక్కల ఊకే మనం నినాదాలు చేయాల్సిన అవసరం లేదు. భౌభౌ అని మనం చేయాల్సింది వ్యూహాత్మకంగా చేయాలి. ప్రభుత్వం చాలా తప్పిదాలు చేస్తుంది, వాటిని గట్టిగా ప్రభుత్వానికి చెప్పాలి. దాన్ని చెప్పిన దాన్ని మనం సాధించుకోవాలి. ఏదైనా ఒక పట్టు బట్టరాదు, పట్టు విడవరాదు, ఉడుము పట్టు పట్టాలని చిన్నప్పుడు ఒక పద్యం ఉంటుంది. గట్లనే పట్టుబట్టాలి, పట్టుబట్టి దాన్ని అంతిమంగా సక్సెస్ చేయించాలి. ఇది రామచంద్రరావు గారి బాధ్యత. నేను చెప్తున్నా కదా, అధ్యక్ష ఎన్నికలతో బీజేపీలో ముసలం, కమల దళపతి రామచంద్రరావు అధికారికంగా ప్రకటన. కిషన్ రెడ్డి నుంచి బాధ్యతల స్వీకరణ, ఎంపికపై పలువురు సీనియర్లు చాలామంది ఆస్థానం. విసుక్కుంటున్న ఈటెల, అలిగిన అరవింద్, రాజీనామా చేసిన రాజాసింగ్, బీజేపీలో ముదురుతున్న ముసలం, అరవింద్ అలక బీజేపీ అధ్యక్ష పదవి ఆశించిన ధర్మపురి ఆయనకే ఫిక్స్ అంటూ జిల్లా వ్యాప్తంగా చర్చ. చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన అధిష్టానం. హాట్ టాపిక్గా అరవింద్ సోషల్ మీడియాలో పోస్ట్. బుజ్జగింపులకు వచ్చేదెవరు? ఇక ఈటెల దారేటు. చివరి వరకు కూడా ఆశ చూపిన అధిష్టానం, పాత వారికి మొగ్గు చూపిన హైకమాండ్. తీవ్ర నిరాశలో ఉన్నట్లుగా చెప్తున్న సన్నిహితులు. ఈటెల ఓపికకు హైకమాండ్ పరీక్ష పెడుతుందా? బీసీ వాదంతో ముందుకెళ్తే ఆటంకాలు తప్పవని బీజేపీ భావించిందా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈటెల రాజేందర్ ఆళ్ళ పొద్దుగాల అలా రాజీనామా చేసి బీఆర్ఎస్లకు రా. ఇక ధర్మపురి అరవింద్ అంటే వాళ్ళే కాపాడుకుంటారు, కానీ ఈటెల రాజేందర్ చెప్తున్నా వాళ్ళు ఏమున్నది బీజేపీలో, ఏం పోరాటం చేస్తాను? నువ్వే తిరిగినావు కదా మొన్న హైడ్రా మూసికాడ, నువ్వు ఒక్కనివే తిరిగినావు, ఇంకెవరు? కిషన్ రెడ్డి అప్పుడప్పుడు వచ్చిపోయింది అంతే. మరి నువ్వు రా, ఏముంటుంది అలా? ఇగో బీజేపీ అనేది కీలకతం అండి తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, ఎందుకు అంటే బీజేపీకి అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, మంచి గట్టి పట్టున్న కార్యకర్తలను, కానీ ఏం చేయదు. 24 గంటలు తెలంగాణలో పోరాటం ఎవరన్నా చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీ. 24 గంటలు ప్రతి సెకండ్ ఎవరైనా పని చేస్తారంటే ప్రశ్నించే గొంతుకల మానవులు ఉంటారు. నిజంగా చెప్పాలి, ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. సో ఈరోజు వీళ్ళ వల్ల ఏమైనా వస్తుందంటే కేవలం వీళ్ళ యొక్క పూర్తి స్థాయిలో ఏంటంటే బీజేపీ అధ్యక్షకు సంబంధించి ఎన్నికల ముసలం ఉన్నది కదా, ఇక ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనుక. నేను ఏమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వైఆర్టీవీ కనబడుతున్నది కదా, ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇక్కడ లైక్ చేయాలి. ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి? మన తెలంగాణ ఛానల్, మన కోసం పోరాటం చేసే ఛానల్. ఆనాడు ప్రశ్నించలేదా? మీరు పోయి చూడుర్రి అని మళ్ళీ చెప్తున్నా. ఆనాడు ప్రశ్నించింది, నేడు ప్రశ్నిస్తుంది. ఎందుకు లైక్ చేయాలి? ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్నాం కాబట్టి, ప్రజాక్షేమం కోసం కాబట్టి, ప్రజల రక్షణ కోసం కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయాలి. షేర్ ఎందుకు చేయాలి? వివిధ ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ సోషల్ బ్లాక్లలో ఎందుకు షేర్ చేయాలి అంటే పూర్తి స్థాయిలో కూడా మనం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాస్తవమైన న్యూస్ను తెలియజేయాలి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను